లేకుండా నూతన లైన్లు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సచివాలయం అసెంబ్లీ హైకోర్టుతో పాటు ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నందున అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా పనులు ప్రారంభించారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 33 kV సబ్స్టేషన్లు 20 నిర్మించి వాటి నుంచి వినియోగదారులకు 400 వోల్టుల సరఫరా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వాటన్నింటిని ఇప్పుడు తెరపైకి తెచ్చి అధ్యయనం చేస్తున్నారు. తాజాగా ప్రతి సబ్స్టేషన్కి 2 నుంచి 3 33 kV లైన్లతో అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం ఎయిమ్స్లోని సబ్స్టేషన్ నుంచి 33 kV లైన్ల ద్వారా సచివాలయం హైకోర్టు అసెంబ్లీకి విద్యుత్ సరఫరా అవుతుంది. దీనికి అదనంగా తాడికొండలో 132 kV స్టేషన్ నుంచి మరో 33 kV లైన్ని సచివాలయం వద్ద ఉన్న కేంద్రానికి అనుసంధానించారు. ఒకవేళ ఎయిమ్స్ తాడికొండలో సమస్యలు తలెత్తిన కొండవీటి వాగు వద్ద ఉన్న కేంద్రం నుంచి సచివాలయానికి సరఫరా ఇచ్చేందుకు కొత్తగా 33 kV లైన్ నిర్మిస్తున్నారు. ఎయిమ్స్లో ఉన్న కేంద్రంలో సాంకేతిక సమస్యలు ఏర్పడిన ఆసుపత్రికి సరఫరా ఆగిపోకుండా ఉండేందుకు కొండవీటి వాగు కేంద్రం నుంచి 33 kV లైన్ వేస్తున్నారు. తాడికొండ నుంచి సచివాలయానికి వచ్చే 33 kV లైన్ నుంచి రాయపూడి వద్ద ట్యాప్ వేసి దొండపాటు టిట్కో ఇళ్ల వద్ద ఉన్న ఉప కేంద్రానికి కొత్తగా మరో లైన్ నిర్మిస్తున్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి ప్రస్తుతం ఎయిమ్స్ వద్ద ఉన్న సబ్స్టేషన్ నుంచి 33 kV లైన్ల ద్వారా సరఫరా ఇస్తున్నారు. ఈ లైన్లో ఇబ్బందులు తలెత్తితే జనరేటర్ వినియోగిస్తున్నారు. ఇకపై అలా కాకుండా ఉండేందుకు కొండవీటి వాక్ కేంద్రం నుంచి ఉండవల్లిలోని ఉప కేంద్రానికి 33 kV లైన్ వేయాలని నిర్ణయించారు. తద్వారా సీఎం నివాసానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పెద్దిరెడ్డి చెబితే